ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఎవరు విన్నరు, ఎవరు టాప్ 5 అంటూ ఇమాన్యుయల్, రీతు గార్డియన్ ఏరియాలో ఫోటోలు చూస్తూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయల్, రీతు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, గార్డియన్ ఏరియాలో ఏవైతే బిగ్ బాస్ వాంటెడ్ అన్నట్టు ఫొటోస్ వేశారో ఆ ఫోటోలను చూస్తూ ఇమాన్యుయల్ అంటున్నాడు రీతుతో, నీకు ఒక విషయం చెప్పనా, నాకు తెలిసి టాప్ 1లో ఎవరుంటారు అనుకుంటున్నావు, తనుజ ఉంటది. ఎందుకంటే లాస్ట్ టైం ఐపరాది వచ్చి కూడా తనుజ లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ రోజు వచ్చిన అమర్ అలాగే అర్జున్ వీళ్ళు కూడా తను ఖచ్చితంగా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఈ సీజన్ విన్నర్ తనుజనే అనుకుంటా అంటూ ఈ మన్యాలు అయితే చెప్పుకొచ్చాడు రీతుకి. ఇక టాప్ 2లో అయితే సుమన్ శెట్టి ఉంటాడు అని అన్నారు. అసలు నాకు అర్థం కానిది, సుమన్ శెట్టి అన్న ఏం ఆడుతున్నాడు గేము, టాస్క్ పరంగా ఆడాడు, ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే ఎక్కడో ఏదో తప్ప అసలు ఎప్పుడు ఏది కనిపించదు. అసలు నాకు అర్థం కావట్లేదు, సుమన్ అన్నని ఎలాగ టాప్ 2లో ఉంటారని అంటున్నారనేది అంటూ రీతుని అడుగుతున్నాడు ఇమాన్యుయల్. దీంతో రీతు అంటుంది, ఏమో సుమన్ అన్నలో ఏం నచ్చిందో జనాలకి అంటూ రీతు చెప్పుకొచ్చింది. ఇక టాప్ 4లో అయితే గనక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్క కెప్టెన్ గా అయిన రోజు ఏదైతే వారం ఉందో ఆ వారంలో తను ఆడిన టాస్కులతో మొత్తం హైప్ అంతా పెంచుకున్నాడు, మళ్ళీ పుంజుకొచ్చాడు. ఏదేమన్నా సరే సూపర్ అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా టాప్ 4లో ఉంటాడు అంటూ చెప్పుకొస్తున్నాడు ఇమాన్యుయల్. అయితే ఇమాన్యుయల్ ఇంకోటి ఏంటన్నాడు అంటే, నేనైతే ఖచ్చితంగా టాప్ 3లో ఉంటాను అంటే ఈలోగా రీతు అంది, మరి నేను అంటే నువ్వైతే ఫ్యామిలీ వీక్ వరకు ఉండొచ్చేమోరా, ఏమో చెప్పలేం కదా, నువ్వు నీ గేమ్ ఆడితే బాగుంటుంది, కానీ పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడంతో మొత్తానికి నీ గేమ్ అయితే పోతుంది చూసుకో అంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు రీతుకి. మరి నిజంగా ఇమాన్యుయల్ యాస్టీజ్ ఏం చెప్పాడో అలానే జరుగుద్దా ఫైనల్లో. విన్నర్ అయితే తనుజ, ఇకేమో సెకండ్ పొజిషన్లో సుమన్ శెట్టి, థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్, ఫోర్త్ పొజిషన్లో పవన్ కళ్యాణ్. మరి ఫిఫ్త్ పొజిషన్ అనేది ఎవరు అనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. మరి ఇమాన్యుయల్ తన అంతట తాను తనుజానే విన్నర్ అన్న దానిపై కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.